స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మా ఈ గొర్రెలు ఉన్నాయి మేకల దొడ్లో ఒక పులి వచ్చి మేకను ఎత్తకపోయింది సార్. ఎత్తకపోయినాక మేడం మీరు రాండి వచ్చి చూడండి మొన్న సార్, ఈ రోజుతో 3 రోజులు సార్ జరిగి నిన్న మధ్యాహ్నం వచ్చిండ్రు, 2 గంటలప్పుడు వచ్చిండ్రు సార్. వచ్చి చూసి సరే ఏమ్మా ఎట్లా అని మాకు జాగ్రత్తలు అయితే ఏమీ కానీ చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పకుండా వాళ్ళ మౌనంగా వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయింటే మళ్ళా ఈ రోజు నైట్కి వస్తుందేమో ఎట్టానని మా భయంతో మా వజన్ను మా ఇంటి పక్కన మా అక్క కొడుకును వాళ్ళని తీసుకొని వెళ్ళాను సార్. అక్కడికి పోయింటే ఎక్కడికి వస్తున్నారు మీరు ఏంది అని మేడం గారు అడిగిండ్రు సార్. అడిగితే మా వదిన ఉండి ఏంది మేడం ఎక్కడికని అడుగుతున్నావు నువ్వు, మేము ఇట్లా మా జీవాలు తిన్నాయి కదా మాకు ఎట్ట మేడం మొబ్బులో మళ్ళీ ఇంటి మీదికి రాదా అని మా వదిన అడిగింది సార్. అడిగితే వస్తాంలే మేము అని అన్నదే కానీ రాలేదు. రేంజర్ సార్ గుడి ఇన్కమ్ ఇచ్చినాం సార్. ఆ సార్ గుడి ఉండి సరేలేమ్మా అని చెప్పిండే కానీ వాళ్ళైతే ఎవరు రాలే. ఈ రోజు ఉదయం 5 గంటలప్పుడు తెల్లారుజామున 5 గంటలకు వచ్చింది సార్. మాకు మనుషులకు చంపిన బాధితులు ఎవరు, వాళ్ళ కెమెరాలకు రెస్పాన్స్ అడిగింది మేడం. మమ్మల్ని చంపితే మాకు రెస్పాన్స్ ఎవరు సార్? మాకు ఎవరో రెస్పాన్స్ తెలియచేయండి, మాకు న్యాయం చేయండి. మాకు ఎవరు లేరు, మాకు దిక్కు లేని వాళ్ళం మేము. అవన్నీ అయితే నా సొంతంగా సార్ కూలి. ఆ మేక గుడి మా తమ్ముంది సార్ బలరాం నాయకు, ఆ మేడం వాళ్ళ దగ్గర పని చేసినోడు వాడు గుడి ఒకప్పుడు. ఇప్పటికి సుమారుగా 5-6 దట్టాలు ఉన్నాయి. నిన్న మేక పోయింటేనే కనుక్కున్నాం, అంతవరకు చూడలే. ఆడ దట్టాలు దండిగా పడిన మీరు చూసింటారు, అన్ని తలకాయలు బొచ్చెలు పులి పెంటతో సా ఉంది సార్. మేడం ఏమో కుక్క తిన్నది లేని సింపుల్ గా తీసేస్తుంది. మేము చచ్చిపోయిన కుక్క తిన్నదని అంటారు మేడం సార్ వాళ్ళు. పులి చంపిందని మమ్మల్ని అన్నారు వాళ్ళు. ఏమన్నా చేయండి మీ ఇష్టం. అది దిగువ ఎత్తదన్న అడవి నుంచి పులి వచ్చి జీవాలు తీసుకొని పోతా ఉంది. జీవాలు మావే జీవాలు తీసుకొని వెళ్తా ఉంది. ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వచ్చి సమాధానం చెప్పట్లేదు. ఈ రోజు 5 గంటలకు కూడా వచ్చింది, మొన్న వచ్చింది, మొన్న తీసుకెళ్ళిపోయింది. 17 దాకా పోయింది, 17 జీవాల దాకా పోయింది. పులి కన్ఫామ్. వెంట కూడా ఆడుంది, చూసాం. ఆ దిగుపోయిన తాండ ఉంటే మాది ఎంతకు ముందు కూడా మేము షెడ్లో వేసినాము. షెడ్లో వేసిన తర్వాత మా గొర్రె గుడక పట్టుకున్నది. మేము పట్టుకున్న తర్వాత చూసుకుని దాడి చేసి పట్టుకునే పోయేలాగా నేను లైట్ కొట్టింటే తోటలో నిలబడుకుని కూడా గంటన్నర చూసింది మాకు. కానీ తరిమేసినాము. తరిమేసిన తర్వాత వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు వచ్చి 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉండి చూసిన తర్వాత రాలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు. మొన్న కానీ దొడ్లో నుంచి గొర్రె వాళ్ళ మేకను పట్టుకుపోయింది. అంతకుముందు మా గొర్రెకి ఎప్పుడు పట్టుకున్నదో అది కూడా మేము చూసుకోలే. గొర్రె పోయిందని ఎత్తుకులాడి దొరకలే. మొన్న వాళ్ళ మేక పట్టుకున్న తర్వాత పోయి చూస్తే వాళ్ళ మేక కానీ మా గొర్రె గుడక తిని ఉన్నది. మా గొర్రె గుడక దట్టం ఉంది. మా గొర్రె ఎట్టగనుకున్నారని మీరు అనొచ్చు, కానీ మా గొర్రె మెడకు నవార పట్ట కట్టి ఉన్న దానికి మేము చూసుకున్నాం సార్. అది నిన్న రాత్రి కూడా మేము పోయి దిగుమెట్ట దాకా పోయి చెప్పి వచ్చిన కూడా వాళ్ళు చర్యలు తీసుకోకుండా మేము వస్తామని చెప్పేసిన తర్వాత కూడా రాకుండా రాత్రి కూడా దాడి చేసి వాళ్ళు నిద్రపోతుంటే కూడా మంచం మీదకి వచ్చి పంట నిద్ర ఆహారం లేకుండా తరిమి చేసినాం సార్. అది మేము చూసింది. మేము గత నిన్నటి రోజున మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఆ యొక్క వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్పిన ప్రదేశానికి మా సిబ్బందిని పంపించాము. కానీ అక్కడ మాకు ఎటువంటి ఫారెస్ట్ కి సంబంధించిన అటవీ జంతువులు అటాక్ చేసినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు మాకు కనిపించలేదు. కానీ వాళ్ళు బాధితులు వాళ్ళు చెప్పిన సమాచారం మాకు చిత్తపులి దాడి చేసిందని చెప్పారు. కానీ మేము ఇవాళ రాత్రికి కెమెరా ట్రాప్స్ పెట్టి మాకు ఏదైనటువంటి అటవీ జంతువులు దాడి చేసినటువంటి ఆనవాళ్ళు ఏవైనా దొరికినట్లయితే ఖచ్చితంగా వారికి కాంపన్సేషన్ ఇచ్చేదానికి అటవీ అధికారుల ద్వారా కాంపన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది జరిగి వచ్చేసి దిగువమెట్ట తండా ప్రదేశం. మనకు ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. మేము కెమెరా ట్రాప్స్ కూడా పెట్టాలని చెప్పి ప్రయత్నించాము. కానీ నిన్న వాళ్ళు ఎవరు కూడా మాకు సహకరించలేదు. మేము ఉంటామని చెప్పేసి కెమెరా ట్రాప్స్ అనేది కొంచెం విలువైన వస్తువులు, వారు మాకు మీరు కొంచెం సహకరించమని చెప్పాం కానీ వారు ఎవరు మాకు సహకరించలేదు. కాబట్టి ఇవాళ మేమే మా సిబ్బందితోటి అక్కడ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి ఆ ఎవిడెన్స్ ఏదైతే దొరికిందంటే అడవి జంతువులు జరిగినట్టుగా మనకు ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లిస్తాం అటవీ శాఖ తరఫు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.